guys, welcome to my Monua ఛానల్. ఇన్ని రోజుల తర్వాత ఇలాంటి వీడియో తీస్తున్నామని అనుకుంటున్నచ్చు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నామంటే నాకు జాలీగా ఉన్నాయి. ఈరోజు మనం ఫిషెస్ని ఫీడ్ చేయబోతున్నాం అన్నమాట. ఇగోండి మా చేపలో ట్యాంక్ క్లీన్గా ఉందని అనుకుంటున్నారు. నిజంగా కెమెరా కాకుండా బయట నుంచి చూస్తుంటే, అదే కెమెరా లేకుండా చూస్తుంటే క్లీన్గా ఉంది. ఇప్పుడు మనం ఫీడ్ చేయబోతున్నాం. ఇదిగోండి గైస్, మేము వీటి ఫుడ్గా ఆప్టిమమ్ ఫీడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది మా ఫిషెస్కి చాలా ఇష్టమైన ఫుడ్. ఇంకా టేస్ట్ కంటే వాళ్ళ దగ్గరికి ఉంటాయి, అంటే వాళ్ళకు ఉంటాయి అంటే ఇష్టమైన ఫుడ్. మెయిన్గా అయితే షార్క్స్. ఇదిగోండి గైస్, మీరేదైనా ఫిష్ ట్యాంక్ తీసుకున్నారు అనుకోండి, ఇలాంటి ఇప్పుడు చూసారు కదా దాంట్లో ఏ చేపలు ఉన్నాయో ఏం చేపలు ఉన్నాయో అంటే మళ్ళీ చెప్తాను, మీరు చూడలేరు అనుకుంటా. 3 గౌరామి ఫిషెస్, 2 కోయి ఫిషెస్, 2 విండో టెట్రాలు, ఇంకా 3 ఇయర్ షార్క్స్. అప్పట్లో ఏమో క్యాట్ ఫిషెస్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు వేరే వాళ్ళు షార్క్స్ లాగా ఉన్నాయని షార్క్స్ లాగా పిలుస్తున్నారు. ఇంకోటి ఏమైందంటే వీటికి ఇయర్ డషన్ షార్క్ అంట. అవి తీసుకున్నారు, ఇలాంటి చేపలు తీసుకున్నారంట. ఖచ్చితంగా ఆప్టిమమే తీసుకుంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం అండి. నిజంగా చాలా ఇష్టం. ఇంకో 2 చేపలు నేను మిస్ అయినట్టున్నారు. ఏంటంటే ఒక ప్లెక్కో ఫిష్ మోటార్ వెనకాల, ఇంకో ప్లెక్కో ఫిష్ బాటమ్ అంటే ట్యాంక్ కింద కాదు, అంటే ట్యాంక్ లోపల కింద. ఇప్పుడు ఫీడ్ చేయబోతున్నాం. వెరైటీగా ఏంటంటే ఆ ప్లెక్కో ఫిషెస్ కానీ ఇప్పుడు ఈ ఆప్టిమమ్ ఫీడ్ చేశాను అనుకో, దీనిలో రివర్స్గా కనబడకుండా ఆప్టిమమ్ ఫీడ్ చేశాను అనుకో, ఆ ప్లెక్కో ఫిష్ కానీ లైట్గా పైకి వచ్చి చిన్నగా తినేసి వదిలేస్తాయి. ఆప్టిమమ్ ఖచ్చితంగా ఫీడ్ చేయండి. ఇప్పుడు ఫీడింగ్ టైం. ఇప్పుడే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే మీరు ఫిష్ చేసేటప్పుడు ఇలా తెరిచిపెట్టుకొని, కానీ ఇంకో మిస్టేక్, మీ దాంట్లో ఏదైనా షార్క్ ఉన్నాయనుకో అవి దూకుతాయి. జాగ్రత్త, ఫాస్ట్గా ఇలా ఫాస్ట్గా వేయాలి. ఇంకోటి ఫీడ్ చేస్తున్నా, తొందరగా మోసేసేయాలి.